హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లలిత అకాడమీ. ఇంతకుముందు వీడియోస్లో మనం థర్మోడైనమిక్స్ చాప్టర్లో హీట్ ఎనర్జీ అంటే ఏంటి, టెంపరేచర్ ఏంటి, థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈ విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఈ లెసన్లో ఇంటర్నల్ ఎనర్జీ, ఆ ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ని ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, వెళ్దామా క్లాస్లోకి? రెడీ, స్టార్ట్. ఇంటర్నల్ ఎనర్జీ ఎనర్జీ ఆఫ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్. ఏంటి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏమనుకున్నాం? ఒక థర్మోడైనమిక్ సిస్టంలో మాలిక్యూల్స్ యొక్క ఇంటరాక్షన్స్ వలన దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఆ మోషన్ వలన కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి మాలిక్యూల్కి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీలు కనుక్కొని వాటిని మనం సమ్ చేస్తే అది మనకి ఇంటర్నల్ ఎనర్జీ అని అంటుంది, అంతే కదా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు వస్తుంది? మాలిక్యూల్కు మధ్య ఉన్న ఇంటరాక్షన్ వలన ఆ పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎందుకు వస్తుంది? మనం థర్మల్ ఎనర్జీ దానికి ఇచ్చినప్పుడు, టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు సో ఏం జరుగుతుంది అదండి, అవి మోషన్ స్టేట్లో ఉంటాయి, ర్యాండమ్ మోషన్లో ఉంటాయి మాలిక్యూల్స్ అన్ని ఒక సిస్టంలో. కాబట్టి ఆ మోషన్ వల్ల వచ్చిన కైనెటిక్ ఎనర్జీయే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి మాలిక్యూల్ది కలిపి కూడితే టోటల్గా సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఒక ఐడియల్ గ్యాస్ అయితే ఏమని చెప్పుకున్నాం? ఐడియల్ గ్యాస్కి పొటెన్షియల్ ఎనర్జీలు ఉండవు, జీరో. ఈ మాలిక్యూల్కి మధ్య ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉండవు. ఐడియల్ గ్యాస్ అంటే అకార్డింగ్ టు ద మాలిక్యులర్ థియరీ అది ఐడియల్ గ్యాస్ అయితే దేర్ ఇస్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్, దేర్ఫోర్ దేర్ ఇస్ నో పొటెన్షియల్ ఎనర్జీ. సో దేర్ఫోర్ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్కి ఇంటర్నల్ ఎనర్జీ ఇట్ ఈస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ అన్ని కైనెటిక్ ఎనర్జీలు మన ప్రతి మాలిక్యూల్కి కైనెటిక్ ఎనర్జీ అంతా తెలుసుకొని వాటిని సమ్ చేస్తే టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. మరి సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీ కాకుండా ఇంకా ఎక్స్టర్నల్ ఎనర్జీ కూడా ఉంటుందా? ఇప్పుడు ఒక కంటైనర్లో మాలిక్యూల్స్ ఇవి ర్యాండమ్ మోషన్లో ఉన్నాయి, ఇది కంటైనర్, ఇవన్నీ మోషన్లో ఉన్నాయి. సో వీటికి కైనెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి, మూవ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంటైనరు హోల్గా మనకి సర్టన్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. ఈ కంటైనర్ మొత్తం మాస్ క్యాపిటల్ M అనుకోండి. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ కంటైనర్ ఈజ్ ½ mv² అని రాస్తాం. ఇదేంటి ఇప్పుడు? ఇది ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఇప్పుడు ఈ సిస్టమ్కి టోటల్ ఎనర్జీ అని అడిగామనుకో, అప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేస్తావు? సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని అలాగే ఎక్స్టర్నల్ ఎనర్జీని సమ్ చేసుకుంటే టోటల్గా నీకు ఎనర్జీ అంతా వచ్చింది. ఆ కంటైనర్ అలా మూవ్ అవుతూ ఉంది, అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది, అది ఎక్స్టర్నల్ మోషన్. అది కానీ మాలిక్యూల్స్ కంటైనర్లో మూవ్ అవటం అనేది ఇంటర్నల్ మోషన్, అవి ఇంటర్నల్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో కాబట్టి మనం ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు అది మూవ్ అవుతున్నట్టు అలా ఎక్స్టర్నల్ ఎనర్జీ గురించి మనం ఏం డిస్కస్ చేయాలి. అదేస్తే అలా మూవ్ అయితే అది వేరే కేసు, అది వేరే ప్రాబ్లం. కానీ ఇక్కడ థర్మోడైనమిక్ సిస్టంలో మనం ఇన్ జనరల్గా ఒక కంటైనర్లో గ్యాస్ ఉంది, దాని వాల్యూమ్ పెరిగింది, దాని ప్రెషర్ పెరిగింది, దానికి హీట్ ఇచ్చాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఆ కంటైనర్ హోల్గా మూవ్ అవుతున్నట్టుగా డిస్కస్ చేయం. కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ చేసేటప్పుడు ఎనర్జీ అంటే ఏం తీసుకుంటాం మనం సాధారణంగా? సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. సో అది ఐడియల్ గ్యాస్ అయితే ఆ ఇంటర్నల్ ఎనర్జీ దేనికి సమానం అయింది? కేవలం వాటి కైనెటిక్ ఎనర్జీ. అదే రియల్ గ్యాసెస్ అనుకోండి, రియల్ గ్యాస్కి ఏముంటుందండి? మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. వాండర్ వాల్ గ్యాసెస్,
వాండర్వాల్ ఈక్వేషన్ మీరు కెమిస్ట్రీలో కూడా డిస్కస్ చేశారు. కాబట్టి అక్కడ మాలిక్యూల్కి మధ్య ఇంటరాక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు వాటి టోటల్ సమ్ చేస్తే అది ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకున్న ఈ థర్మోడైనమిక్ సిస్టంలో ఇక్కడ మన ఇంటర్మీడియట్ లెవెల్లో మన ఫిజిక్స్లో మనం కన్సిడర్ చేసేది ఒక ఐడియల్ గ్యాసే. ఓకే, ఐడియల్ గ్యాస్ కన్సిడర్ చేసామంటే ఇంటర్నల్ ఎనర్జీ అన్న టోటల్ ఎనర్జీ అదే అవుతుంది దానికి ఇన్ జనరల్గా థర్మోడైనమిక్ సిస్టమ్కి. లేదా దాని యొక్క ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అన్న అది కైనెటిక్ ఎనర్జీ అన్నదే, ఇంటర్నల్ ఎనర్జీ అన్నదే. లేదా థర్మోడైనమిక్ సిస్టమ్ కదలకుండా ఉన్నటువంటి రెస్ట్లో ఉన్నటువంటి థర్మోడైనమిక్ సిస్టమ్కి టోటల్ ఎనర్జీ అన్న అది. ఓకే, నా ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ వలన వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, మనం హీట్ ఎనర్జీ ఇస్తే కైనెటిక్ ఎనర్జీ ఆ ర్యాండమ్నెస్ పెరిగింది, వాటి వెలాసిటీలు పెరుగుతాయి, ఆర్ఎంఎస్ వెలాసిటీలు పెరుగుతాయి. కాబట్టి వాటి కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అదే వాటి టెంపరేచర్ తగ్గే ఉందనుకోండి, దాని నుంచి హీట్ తీసేసాం అనుకోండి సిస్టమ్ నుంచి, అప్పుడు వాటి కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, అంటే వాటి టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ దేనివల్ల వచ్చిందా అంటే సిస్టమ్ యొక్క టెంపరేచర్ని బట్టి. టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ ఎనర్జీ పెరిగినట్టు, టెంపరేచర్ తగ్గిందంటే సిస్టమ్కి ఇంటర్నల్ ఎనర్జీ తగ్గినట్టు. సో ఇప్పుడు వేరు ప్రాసెస్ జరుగుతుంది థర్మోడైనమిక్ సిస్టమ్. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, సైక్లిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ప్రాసెస్ జరిగినప్పుడు దాని వాల్యూము, ప్రెషరు, టెంపరేచరు, ఇవి ఆ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేసే పారామీటర్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అవి మారతాయి. దాని ఇంటర్నల్ ఎనర్జీ, దాని ఎంథాల్పీ, ఇవి మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు దాని స్టేట్ మారిందని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు టెంపరేచర్ కనుక మారిందని అన్న ఆటోమేటిక్గా అక్కడ ఏం మారినట్టు అండి, ఇంటర్నల్ ఎనర్జీ మారిందని గుర్తించాలి మీరు. సో టెంపరేచర్లో చేంజ్ వచ్చిందని అంటే సిస్టమ్ యొక్క టెంపరేచర్ మారలేదనంటే ఆ ప్రాసెస్లో టెంపరేచర్ మారలా అంటే ఇంటర్నల్ ఎనర్జీ మారలేదు. కాబట్టి ప్యూర్లీ అవర్ ఇంటర్నల్ ఎనర్జీస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్. ఆ థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క టెంపరేచర్. ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ ఇనిషియల్ స్టేట్ నుంచి ఒక ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఈ స్టేట్ మారటానికి ఇది ఈ ప్రాసెస్, ఇట్ మే సమ్ అడియాబాటిక్ ప్రాసెస్. వేరొక ప్రాసెస్, ఇట్ మే బి సమ్ ఐసోకోరిక్ ప్రాసెస్. Another process, it may be some isobaric process. 3 different ప్రాసెస్లో ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఈ సిస్టమ్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఈ ఇనిషియల్ స్టేట్లో యూఐ, ఫైనల్ స్టేట్కి ఇంటర్నల్ ఎనర్జీ యూఏ. అయితే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డియు, ఇట్ ఈస్ యూఎఫ్ మైనస్ యూఐ. ఫైనల్గా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ చేస్తే ఏమవుతుంది, చేంజ్ ఇన్ ఇంటర్నల్. నౌ ఈ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ 1, ఇన్ ద ప్రాసెస్ 2 అండ్ ఇన్ ద ప్రాసెస్ 3 ఆర్ ద సేమ్. అదే ప్రాసెస్లో స్టేట్ మారినా, ఈ ఇనిషియల్ స్టేట్ నుంచి ఈ ఫైనల్ స్టేట్కి ప్రాసెస్ 1 ద్వారా వెళ్ళినా, ప్రాసెస్ 2 ద్వారా వెళ్ళినా, ప్రాసెస్ 3 ద్వారా వెళ్ళినా కూడా దాని ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ మాత్రం సేమ్. కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ path or process. It is only depend upon initial state and final state of the system. Now it is a state function. Internal energy is a state function. It not path function. కొన్ని చేంజెస్, కొన్ని ఫిజికల్ క్వాంటిటీలో చేంజెస్ అనేవి పాత్ మీద డిపెండ్ అయి ఉంటాయి, స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇంటర్నల్ ఎనర్జీ మాత్రం కేవలం ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. ఓకే, నౌ దట్స్ వై ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఏ స్టేట్ ఫంక్షన్. నౌ సో ఈ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏ ప్రాసెస్లోనైనా క్యాలిక్యులేట్ చేయడానికి మనం వాడే ఫార్ములా NCV
dt. ఇక్కడ n అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ మోల్స్. CV అంటే ఏంటి? మోలార్ స్పెసిఫిక్ హీట్ at constant volume. So what is dt? Change in temperature. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆ టెంపరేచర్ చేంజ్ని బట్టి మారుతూ ఉంటుంది. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఈ ఫార్ములా ఏ ప్రాసెస్లోనైనా సరే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవడానికి వాడే ఫార్ములా అదే. అది అడియాబాటికా, ఐసోబారికా, ఐసోకోరికా, ఏ ప్రాసెస్ అయితే మనకు అనవసరం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే NCV dt ఫార్ములా. మరి ఈ CVకి ఫార్ములా మనకి R/Γ-1 ఫర్ ఐడియల్ గ్యాసెస్. Where is gamma అంటే ఏంటిడా? సో దేర్ ఫోర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ మనం ఇది కూడా రాయొచ్చు. NR/Γ-1 ఇంటూ dt. సిన్స్ గామా ఇయర్ CP/CV. మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, వాటి రేషియోనే గామా. సో ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్కి మనం వాడేటువంటి ఫార్ములా. ఓకే, ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW కదా. సో du వాల్యూ దేనికి సమానం అవుతుందంటే dQ మైనస్ dW. ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఫస్ట్ లా వాడి కూడా మనం చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే dQ వాల్యూ సిస్టమ్కిలో వచ్చిన హీట్ ఎనర్జీలో వచ్చిన చేంజ్, అక్కడ జరిగిన వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా. ఓకే, సో ఇవన్నీ మనం చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవడానికి వాడే కొన్ని ఫార్ములా. సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ దేని మీద డిపెండ్ అవుతుందండి? ఇనిషియల్ స్టేటు, ఫైనల్ స్టేట్, లేదా ఇనిషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్. డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పాత్ ఫాలోడ్ ఆర్ ప్రాసెస్. ఓకే, మరి ఇన్ కేస్ ఆఫ్ సైక్లిక్ ప్రాసెస్, ఆ సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత? ఇన్ ద సైక్లిక్ ప్రాసెస్ du ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఏంటి అసలు సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎక్కడ బయలుదేరామో మళ్ళా అక్కడికే వచ్చామని. అంటే దాని ఇనీషియల్ స్టేటు, ఫైనల్ స్టేటు కోయిన్సైడ్ అయితే అప్పుడు అది సైక్లిక్ ప్రాసెస్ అయింది. మరి ఇనీషియల్ స్టేటు, ఫైనల్ స్టేట్ ఒకటే అయితే మనం ఏమన్నా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఫైనల్ స్టేట్లో ఉన్న ఎనర్జీ మైనస్ ఇనీషియల్. మరి స్టేట్ మారినప్పుడు ఏమైంది? మళ్ళీ అదే స్టేట్కి వచ్చిందంటే అదే ఎనర్జీ ఉంటుంది కదా ఇంటర్నల్గా. ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ రాదు కదా. ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ జీరో ఇన్ ద సైక్లిక్ ప్రాసెస్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెసన్లో మనం ఇంటర్నల్ ఎనర్జీ ఈరోజు ఈ లెసన్లో చెప్పుకున్నాం. ఇదంతా మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీకు ఇంకా ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇమీడియట్గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి మీకు నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు దానికి క్లియర్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు రానటువంటి ప్రాబ్లమ్స్, డౌట్స్ ఉన్నా వాటిని కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఆన్సర్ చేసి పంపిస్తాను. అలాగే ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కాన్సెప్ట్లు క్లోజ్ అయినాక వీటి మీద నేను మీకు కంపల్సరిగా IIT JEE మెయిన్స్కి, అలాగే నీట్ ఎగ్జామ్స్కి, MCET ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ప్రాబ్లమ్స్ కూడా మీ చేత నేను చేపిస్తాను. మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్గా ఈ కాన్సెప్ట్స్లో మిమ్మల్ని తయారు చేస్తాను. నో డౌట్ ఎట్ ఆల్. కంపల్సరిగా ఫాలో అవుతూ ఉండండి క్లాసెస్ని. డెఫినెట్గా యూ విల్ బి ద ర్యాంకర్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.